ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టుడే మా స్పెషల్ వచ్చేసి మృగశిర కార్తె మొదలైంది కదా, ఈరోజు ఫిష్ తినాలి. అందుకని చెప్పి 4 kgs చేపలు అయితే తెచ్చుకున్నామండి. పులుసు చేద్దామని చెప్పి మామిడికాయ వేసి చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఫిష్ మసాలా వచ్చేసి జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొంచెం నువ్వులు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, కొంచెం వాము, మెంతులు ఇవన్నీ వేసేసి డ్రై రోస్ట్ చేసి ఇట్లా పొడి కొట్టుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నాను. అలాగే చింతపండు పులుసు తయారు చేసుకున్నా. బాయిల్ చేసేసుకుంటే చింతపండు చాలా బాగుంటుంది. పచ్చిది టైం పడుతుంది, పుల్లగా ఉంటుంది. ఇట్లా బాయిల్ చేసేసాం, ఉడకబెట్టేసాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ముక్కలు వచ్చేసి ధనియా పౌడరు, ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసేసుకొని పెట్టుకున్నా. అలాగే ఇందులో మనకి ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఉల్లిపాయ అన్నీ ఫ్రై చేసుకుంటున్నా. ఇట్లాగే కొంచెం మనకి టేస్ట్ బాగా రావాలంటే మామిడికాయ ముక్కలు నూనెలోనే కొన్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, లైట్గా కొంచెం మెంతులు కూడా వేస్తే బాగుంటుంది అనమాట. నూనెలో మగ్గేటప్పుడే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి. ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం లైట్గా ఈ పొడి అయితే ఏది చేసుకున్నామో ఫిష్ మసాలా ఇది అనేది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ కొంచెం వేయాలి, తర్వాత పులుసు పోసిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, చాలా టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అవుతుంది. ఇవాళ మీరేం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు చేపలు కంపల్సరీ తినాలంట, చాలా మంచిదంటండి హెల్త్కి. ఈరోజు తింటే ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు అనేది మనం వేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను ఏఎంసీ కుక్వేర్ అండి. నేను 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 3 kgs కుక్ అవుతుంది అనమాట. నిన్న చికెన్ బిర్యానీ చేసా, సండే స్పెషల్. టుడే వచ్చేసి చేపల పులుసు అనమాట. మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు, అందుకని చెప్పి 4 కిలోలు. దీంట్లో మనకు పులుసు ముక్క ఇరిగిపోకుండా చాలా బాగా వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మామిడికాయ ముక్కలు అయితే ఇలా ఒక చిన్న సైజు కాయ అయితే తీసుకొని ఇట్లా పీసెస్ కట్ చేసుకున్నాను. ఇది మనం పులుసు పోసిన తర్వాత ముక్కలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇదైతే చూడండి, ఇప్పుడైతే నేను పీసెస్ వేస్తా. చూసి వేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా లైన్గా పెట్టుకోవాలా. కొంచెం మంట అనేది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మగ్గాలన్నమాట నూనెలో. ఇలా అన్నీ వేసుకొని ఒక 5 minutes మన నూనెలో మగ్గిందనుకోండి, ఆ ఉప్పు కారం మ్యాగ్నేట్ చేసాం కదా, అది బాగా కొంచెం స్టీమ్ అయిపోతుంది కదా. ఆయిల్లోనే కొంచెం ఇట్లా మగ్గినట్టు అయినప్పుడు ఉప్పు కారం అనేది ముక్కకి పట్టేస్తుంది అనమాట. పట్టినప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ కూడా 1 by 1 వేసేసుకొని చాలా ఎక్కువైంది. ఇందులో పులుసు చాలా పడుతుంది. ఎక్కువ మెంబర్సే ఉన్నాం కాబట్టి పడితే. తలకాయ చూడండి ఎంత పెద్దది తీసుకొచ్చేసారు. ఇలా చాలా టేస్ట్ ఉంటుందండి తలకాయ అయితే. ఒకప్పుడు నాకు తలకాయ ఇష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా ఇష్టంగా తింటానన్నమాట. 2 చేపలు, 4 తలకాయలు. కొంచెం మంట పెద్దగా చేసుకొని ఇలాగే పెట్టేసుకొని మనం మూత క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో అది 98 degreesకి వచ్చేదాకా పెట్టుకున్న తర్వాత పులుసు పోసుకోవాలి. ఇదిగోండి, పులుసు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నా. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మీకు నచ్చితే. బాయ్.